హాయ్ టు ఆల్. ఇవాళ డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చి క్యాప్చరింగ్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ ఆఫ్ ఏ పంచాయత్. అంటే పంచాయతీలో ఉన్నటువంటి కమ్యూనిటీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎవరు క్యాప్చర్ చేయాలి అండ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి అనేది ప్రాసెస్ అనేది నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. సో ఈ క్యాప్చరింగ్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ ఆఫ్ ఏ పంచాయతీలో మనకు టోటల్గా మెయిన్గా 17 డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి 81 పారామీటర్స్ అనేవి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరు క్యాప్చర్ చేయాలి అంటే పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. సో వాళ్ళిద్దరే దీనికి నోడల్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఈ డేటా అనేది పంచాయతీలో ఉన్నటువంటి కమ్యూనిటీ అసెట్స్ అనేటివి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకిప్పుడు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఫస్ట్ ఆల్రెడీ మనకి ప్రతి ఒక్క సెక్రటరీ స్టాఫ్కి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్ ఉంది. అదేవిధంగానే పంచాయత్ సెక్రటరీ లాగిన్తో మనకు వన్స్ లాగిన్ అయిన తర్వాత తన యొక్క క్రెడెన్షియల్స్ ద్వారా పంచాయత్ సెక్రటరీ ఆర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నీడ్ టు లాగిన్ విత్ హిస్ క్రెడెన్షియల్స్. సో సెక్రటరియట్ కోడ్ హైఫన్ లైక్ పంచాయత్ సెక్రటరీ ఆ క్రెడెన్షియల్స్తో అతడు లాగిన్ అయిన తర్వాత తనకి అథెంటికేషన్ అడుగుతుంది. అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత అథెంటికేషన్ అంటే బయోమెట్రికా, ఐరిసా లేకపోతే ఫేషియలా. సో ఆ 3 థింగ్స్ ద్వారా మనకు అతడు అథెంటికేషన్ ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసి లాగిన్ అయిన తర్వాత ఆప్షన్ ఇలా యాప్ అనేది ఈ విధంగా మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో సో లైక్ డిఫరెంట్ మాడ్యూల్స్ అప్డేట్ ఈకేవైసీ, ఫ్యామిలీ డీటెయిల్స్, అప్డేట్ మొబైల్ నంబర్, హౌస్ హోల్డ్ జియో లొకేషన్, అదర్స్ ఈకేవైసీ, కమ్యూనిటీ అసెట్స్. సో లాస్ట్గా మనం ఇప్పుడు క్యాప్చర్ చేస్తుంది కమ్యూనిటీ అసెట్స్ కాబట్టి కమ్యూనిటీ అసెట్స్ పైన క్లిక్ చేయగానే ఆ మాడ్యూల్లో మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ పంచాయత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెలెక్ట్ పంచాయత్ అనగానే ఎంప్లాయీ మనం పంచాయతీ ఇది అనేది డిస్ప్లే అయిపోతుంది. ఏ పంచాయతీలో మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటాం. వన్స్ పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ అసెట్స్లో మనకు 2 సెషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ సెక్షన్ అనేది సెకండ్ సెక్షన్కి వెళ్తాం. డేటా అంతా కమ్యూనిటీ అసెట్స్ క్యాప్చర్ చేయడానికి. సో సెక్షన్ 1లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అంటే సెక్షన్ 1లో లైక్ సెక్షన్ 1 ద యూజర్ కెన్ వ్యూ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్. లైక్ ఏవేవి అంటే మొబైల్ మెడికల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఆ విలేజ్లో, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ సోప్ పిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఆ విలేజ్లో ఎన్ని ఉన్నాయి, ఫారెస్ట్ రిజర్వేషన్స్ ఏరియా ఎకరాస్ ఎంత ఉంది, అలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ అన్నీ మనకు అసెట్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కి నంబరింగ్ అనేది మనం ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఎన్నైతే ఉందో అలాగ న్యూమరికల్ నంబర్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ ఆ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా అప్డేటెడ్ అనే మెసేజ్ వస్తుంది. సబ్మిట్ చేస్తే అప్డేట్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పి వస్తుంది. సో సెక్షన్ 1లో పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసాము. వాటిని ఎలా కౌంట్ అనేది ఎంటర్ చేస్తాం, న్యూమరికల్ నెంబర్. అప్డేట్ పైన క్లిక్ చేయగానే డేటా అంతా సక్సెస్ఫుల్గా అప్డేటెడ్ అని చెప్పి వస్తుంది. అంటే ఇప్పుడు సెక్షన్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఆ విలేజ్ అసెట్స్లో పంచాయతీలో సెక్షన్ 2కి వెళ్ళాలి. సెక్షన్ 2లో మనము వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం. అంటే 17 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 81 పారామీటర్స్ ఫైనల్గా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షన్ 2 పైన క్లిక్ చేసి డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ క్లిక్ చేసినప్పుడు మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ 17 డిపార్ట్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. సో ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, ఇరిగేషన్ అండ్ వాటర్ సోర్సెస్, ఎనర్జీ, హౌసింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, టూరిజం అండ్ కల్చర్, అలాగా ఆల్ 17 డిపార్ట్మెంట్స్ ఇందులో డిస్ప్లే అయిపోతాయి. మనం ఫస్ట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని క్లిక్ చేసుకుంటే అందులో మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఎన్ని ఉన్నాయి, ఆయుష్ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగా మొత్తం అసెట్స్ అన్నీ కనిపిస్తాయి. బట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటే అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మనం ఏమేమి అసెట్స్ ఉన్నాయో యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నది
అసెట్ అనమాట. డిఫరెంట్ అసెట్స్ కనిపిస్తాయి. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లో సంబంధించి డిఫరెంట్ అసెట్స్ కనిపిస్తాయి. నేను ఒక అసెట్ క్లిక్ చేసుకున్నాను, అంటే సెలెక్ట్ చేసుకున్నాను అందులో ఉన్నటువంటి అసెట్స్ అన్ని యాడ్ చేయాలి అని. సో ఫస్ట్ యాడ్ చేస్తున్నటువంటి అసెట్ వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అంటే పిహెచ్సిస్ ఎన్ని ఉన్నాయి దానిపైన అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అసెట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఎన్నున్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్నున్నాయో ఆ అసెట్ యొక్క నంబర్, తర్వాత నేమ్, హ్యాబిటేషన్, తర్వాత పిన్ కోడ్ అండ్ అక్కడ ఇమేజ్ ఆ లొకేషన్ క్యాప్చర్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేయడం, తర్వాత పిన్ కోడ్ అండ్ నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయడం, క్యాప్చర్ ఇమేజ్, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, అవన్నీ అక్యురసీగా మనం మొత్తం డేటా అంతా అడిగినటువంటివన్నీ విలేజ్ అసెట్స్లో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. వన్స్ సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. అలా అయింది అంటే ఇప్పుడు సెకండ్ సెక్షన్ కానీ కంప్లీటెడ్. సెకండ్ సెక్షన్ కానీ కంప్లీట్ అయిందంటే మనకు ఇలా పంచాయతీ నేము, డిపార్ట్మెంట్ నేము, ఏం అసెట్లో మనం యాడ్ చేసాము, యాడ్ చేసిన అసెట్లో ఏ పిహెచ్ అదే మొత్తం డీటెయిల్స్ అన్నీ కానీ ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతాయి. సో ఈ విధంగా మనకు ఒకటి యాడ్ చేసినట్టు. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ 81 పారామీటర్స్ని పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ మనకు ఏదైనా ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేసాము, యాడ్ చేసినటువంటి అసెట్స్లో సమ్ నంబర్ ఇన్కరెక్ట్గా ఉంది అంటే జస్ట్ బ్యాక్కి వెళ్ళి మరి డేటా అప్లోడ్ చేయడమే. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తాం. అండ్ ఇదే కాకుండా సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 2లో మనకు అదర్ అసెట్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే డిపార్ట్మెంట్ దగ్గర అదర్ అసెట్స్ పైన క్లిక్ చేసి బ్యాంక్స్, ఏటీఎంస్, పోస్ట్ ఆఫీసెస్ అవి ఎన్నున్నాయి అని చెప్పి వాటి యొక్క పారామీటర్స్ని కానీ యాడ్ చేయొచ్చు. సో యాడ్ అసెట్స్ పైన క్లిక్ చేస్తాం, అలాగే అసెట్స్ యొక్క నంబర్ కౌంట్ చేస్తాం, డేటా అప్లోడ్ చేస్తాం, డేటా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో అలాగా ఈ విధంగా మొత్తం ఏవైతే ఉన్నాయో మొత్తం పారామీటర్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఏదైనా ఇన్కరెక్ట్గా ఉంది అంటే డేటా మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ అసెట్స్ ఆఫ్ ఏ పంచాయత్ అండి. థ్యాంక్ యూ.